రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 7వ వచనము. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, మరి ఆయన ఎల్లప్పుడూ కూడా మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. మన కార్యములన్నీ కూడా మరి స్థిరపరచాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన చేతి కార్యముల ద్వారా సత్యమైన, న్యాయమైన వాటన్నిటినీ మనకు అనుగ్రహించి ఉన్నాడు. వాటిని అనుసరించి మనం ముందుకు సాగినప్పుడు మనము కూడా ఎల్లప్పుడూ సత్యమైన, న్యాయమైన మార్గంలో అన్నీ పొందుతాము. అయితే దేవుడు నియమించిన నియమానికి వ్యతిరేకంగా మనిషి అత్యాశ చేత వేరే విధములుగా ప్రయత్నములు చేయుట ద్వారా మరి నీతిని తప్పి, న్యాయమును తప్పి, అసత్యమైన మార్గముల వైపు ప్రయాణించుచు తాను దానిలోనే విజయం సాధించాలని వ్యర్థమైన ప్రయాస చేయటము మరి ఎంతో దురదృష్టకరము. అయితే దేవుని యొక్క చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. వాటిని మనం అనుసరించి అంగీకరిస్తే ఆ సత్యమైన, న్యాయమైన కార్యములనే మనము ఎల్లప్పుడూ చేపడతాము. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి మనము నమ్మదగినవంట, అవి మనము అనుసరింపదగినవంట. నమ్మినప్పుడు మనం చేస్తాము కదా. కాబట్టి ఆయన శాసనములు, ఆయన వాక్యము, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఏదైనా సరే నమ్మకమైనదే. దానిని నీవు నమ్ము. దేవుని వాక్కును నీవు నమ్ము. నీవు మనిషి యొక్క వాక్కును లేక అపవాది చేత ప్రేరేపితమైనటువంటి వారి వాక్కులను నమ్మిన ఎడల నీవు మోసపోతావు. లేకపోతే నీవు దేవుని నమ్మిన ఎడల అద్భుతమైనటువంటి క్రియలను చూస్తావు. ఎందుకంటే ఆయన యొక్క కార్యములన్నీ కూడా సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన తన చేతి కార్యములను మనకు అనుగ్రహించాడు. ఆకాశమందు ఆయన ఉంటున్నాడు, భూమిని ఆయన నరులకు అనుగ్రహించాడు. మరి భూమి ఆయన చేతి కార్యమే కదా. అయితే భూమి, దాని సంపూర్ణత ఆయనవే. అయినా వాటిని అనుభవించటానికి మనకు అవకాశాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. దానిని సరైన మార్గంలో నీవు వినియోగించుకోవాలి. అంతే తప్ప అసత్య మార్గములలో, అన్యాయమైనటువంటి మార్గములలో ఇతరుల్ని దోచుకొనుట, మోసము చేయటం ద్వారా బలాత్కారంగా నేను స్వాస్థ్యంను అనుభవిస్తాను అంటే అది దేవుని దృష్టిలో వ్యతిరేకమైనది. దేవుడు ఎల్లప్పుడూ నీతిని చూస్తాడు, న్యాయమును చూస్తాడు, సత్యమును చూస్తాడు. ఎందుకంటే ఆయన అలాంటి వాడు కాబట్టి. మరి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. నీవు ఆ వాక్కు ప్రకారం నడుచుకుంటేయే నమ్మకత్వము. మరి ఆయన లంచం పుచ్చుకోవద్దంటే నువ్వు పుచ్చుకోవద్దు. మోసం చేయవద్దంటే నీవు మోసము చేయకూడదు. నరహత్య చేయకూడదు. కేవలం అసూయ చేత లేక ధనం వల్ల, ఇక అధికారం వల్ల, ఆస్తి వల్ల, ఇతరత్ర వ్యామోహాల వల్ల అనేక మంది ఈరోజు హత్యలకు పాల్పడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క శాసనములన్నీ నమ్మకమైనవి. ఈ మాటలను బట్టి నీవు నడుచుకుంటే అలాంటి వ్యర్థతల్లో దేనిలోనూ నీవు పడిపోకుండా సత్యమైన, న్యాయమైన కార్యములనే చేపడతావు ఎల్లప్పుడూ. మరి అది నీకు మేలు, నీ యొక్క తరతరాలకు కూడా మేలును అనుగ్రహిస్తుంది. మరి ఎల్లప్పుడూ సత్య ప్రవర్తన కలిగిన వారమై, న్యాయ ప్రవర్తన కలిగినటువంటి వారమై ఆయన శాసనములను నమ్ముచూ ముందుకు సాగి విజయవంతమైన జీవితాలను మనం జీవిద్దాం. అట్టి సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడు అయిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుతమైన రీతిలో కాచి కాపాడి రక్షించిన విధానమును బట్టి వందనాలు అయ్యా. ఇదిగో మీరు అనుగ్రహించినటువంటి గొప్ప దినమును బట్టి వందనాలు. మరి యొక్క వాక్కు చేత మమ్మల్ని బలపరిచినందుకు కూడా మీకే స్తోత్రాలు. అవును తండ్రి, ఎల్లప్పుడూ కూడా నీ యొక్క చేతి కార్యములు సత్యముగాను, న్యాయముగానే ఉన్నాయి. నీవు ఎవ్వరికీ అన్యాయం చేయనటువంటి దేవుడు. మరి నీ యొక్క కార్యంలోని మేము అనుసరించి ఎల్లప్పుడూ ఆ సత్య ప్రవర్తన, న్యాయవంతమైన, నీతిగల ప్రవర్తనలోనే మేమందరం ముందుకు సాగేటట్లు సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ నిన్ను, నీ వాక్యమును నమ్మి ముందుకు సాగేటువంటి కృపను కూడా మాకు అనుగ్రహించండి. లోకంలో ఉన్నటువంటి ప్రలోభాలకు మేము లొంగిపోయి వాటిని నమ్మి నాశనంలోనికి వెళ్ళిపోకుండా నీతి, న్యాయవంతమైనటువంటి నీ మార్గములలో మేము నడుచుకొని విజయం సాధించే కృపనిచ్చి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.